జగన్‌కి సంబంధించి ఒకటి కరెక్ట్‌గా అతని ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది లాస్ట్ 1 ఇయర్‌లో పర్ఫెక్ట్‌గా నడుస్తూ వచ్చింది. ఒకటి పవన్ కళ్యాణ్ ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నటువంటి సందర్భంలో కాకుండా ఆ తర్వాత ఏదైతే షర్మిల, సునీత ఇద్దరు బయటకొచ్చి మాట్లాడడం ప్రారంభించాక అక్కడ నుండి ప్రారంభిస్తే జగన్‌ని దెబ్బ కొట్టేటటువంటి ఎత్తులు అటు మీడియా ఫస్ట్ నుంచి యాంటీ జగన్ ఉంటుంది. అదే సందర్భంలో జగన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఎప్పటికప్పుడు ఇక్కడ ఫీడ్బ్యాక్లు వాళ్ళకి ఇస్తూ వచ్చారా? ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిన నేతల మాటలు వింటున్నప్పుడు అదే సందేహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కలుగుతుంది. ఎందుకంటే సామాన్యులైనటువంటి వాళ్ళు తరచూ ఓడిపోయే వాళ్ళకి ఏకంగా మళ్ళీ ఎమ్మెల్సీ, మంత్రి లాంటి పదవులు, అట్లాగే సామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏకంగా రాజ్యసభ స్థానాలు లాంటి ఇచ్చిన తర్వాతన అంటే మోపిదేవి వెంకటరమణ లాంటిది, అట్లాగే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు బాగా సన్నిహితంగా చూసుకున్నాక కూడా వాళ్ళు అవతలకు వెళ్ళారు అంటే అది కుట్రే అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఫీలింగ్. వీళ్ళే అక్కడ బలమైనటువంటి సమాచారాలు అంటే మోపిదేవి సమాచారాలు ఏం చేరవేశారు అన్నటువంటిది కాదు, కానీ ఆ ప్రాంతంలో వైసీపీ ఎదగకుండా ఉండడంలో కీలక పాత్ర పోషించారు. అట్లాగే ఈయన ఇక్కడ సమాచారాలు అవతలకి ఇచ్చారు, అటు షర్మిలకి లేకపోతే ఇటు చంద్రబాబుకి చేరవేశారన్నటువంటిది ఇప్పుడు వైసీపీ శ్రేణులు వాళ్ళకి వాళ్ళు అంటే ఎప్పుడైతే తాజాగా జగన్ స్టేట్మెంట్ వెంటనే విజయసాయిరెడ్డి స్టేట్మెంట్తో ప్రారంభమైంది. మొన్నటిదాకా పార్టీ కూడా బాధ్యతాయుతంగానే ఆయన పట్ల స్పందించింది. ఆ తర్వాత స్పందన ప్రారంభమైనప్పటి నుంచి ఓ రకంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టే కుట్ర ఇక జరుగుతుందా? ఎందుకంటే ఇక జగన్ని జైల్లో పెట్టించడం కోసం విజయసాయిరెడ్డిని వాడతారా? ఆయనైతే నేను అట్లాంటిది ఆయనకి వ్యతిరేకం కాను అన్నారు, కానీ ఇప్పుడు తాజా కాన్సెప్టులు చూస్తుంటే విజయసాయిరెడ్డి గురించి జగన్ కామెంట్, జగన్కి విజయసాయిరెడ్డి రివర్స్ స్టేట్మెంట్ల తర్వాతన కేంద్రంతో కనుక కలిసిపోతే తెలుగుదేశం నడిపిస్తే కదా ఖచ్చితంగా అప్రూవర్గా మారేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది ప్రస్తుతం వైసీపీ శ్రేణులు భావిస్తున్నటువంటి అంశం. ఏం జరుగుతుందో చూడాలి.